జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము ఈ ఎక్సర్సైజ్ 2లో కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా సెట్ చేయాలి, తర్వాత లైన్, పాలిగన్, పాయింట్ ఫీచర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో మనం స్ట్రైట్ అవే ఆర్జిఎస్ ప్రోలోకి వచ్చేద్దాం. సో మన ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనం ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాం. సో అదే ప్రాజెక్ట్లో నేను ఇప్పుడు ఉన్నాను. సో మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏమీ లేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనేది సెట్ చేద్దాం. సో ఫస్ట్ మన వ్యూవర్ కి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది సెట్ చేద్దాం. సో దానికి ఏం చేయాలంటే మ్యాప్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఇక్కడ జియోగ్రఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నది. సో దీని ఇక్కడ మనకి PCS, GCS రెండు ఉంటుంది. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనము ఎంచుకోవడమే. సో ఇక్కడ నేను జియోగ్రఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్స్ లోకి వెళ్తున్నాను. వెళ్ళి WGS ఇదే వరల్డ్ లో ఉంటుంది, WGS 1984. సో ఇది ఓకే. సో ఇక్కడ మనకి పక్కన స్టార్ మార్క్ ఉంటుంది, యాడ్ టు ఫేవరెట్స్ అని వస్తుంది. దాన్ని స్టార్ చేసుకుంటే మనకి అది ఫేవరెట్స్ లోకి యాడ్ అయిపోతుంది. సో ఇది ఓకే అని సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా మనం స్టార్ మార్క్ చేయగానే ఇక్కడ మనకి WGS 84 వచ్చింది. ఇప్పుడు ఓకే అని. సో ఒకసారి మ్యాప్ రిఫ్రెష్ అయింది అంటే మనకి కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి అసైన్ అయినట్టు. సో అది చూడాలి అంటే ఎలాగా, మళ్ళీ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇక్కడ జనరల్ లో కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి ఇక్కడ బై డిఫాల్ట్ కరెంట్ XY చూసారా, ఇక్కడ మనకి WGS 84 అనేది మనకి డిఫాల్ట్ గా చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ మనకి 3 లేయర్స్ మనం క్రియేట్ చేద్దాం. బేసిక్ లేయర్స్, జిఐఎస్ లో బేసిక్ లేయర్స్, లైన్, పాలిగన్ అండ్ పాయింట్ లేయర్. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ముందు ఎడిట్ లోకి రండి. సో ముందు ఇక్కడ మనకి అసలు లేయర్స్ ఏమీ లేవు. ముందు మనం లేయర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో లేయర్ క్రియేట్ చేయాలంటే ఎలాగా, ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ వ్యూలోకి వచ్చి క్యాటలాగ్ ప్యాన్ లోకి వచ్చి ఇక్కడ డేటాబేస్ అని ఉంటుంది కదా. సో ఈ డేటాబేస్ లో ట్రైనింగ్ అనే GDB ఉంటుంది. అంటే ఇది బై డిఫాల్ట్ గా మనకి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఫస్ట్ స్టేజ్ లో ఈ ప్రాజెక్ట్ కి ట్రైనింగ్ నేమ్ వచ్చేసి ట్రైనింగ్ అని ఇచ్చాం. సో అదే నేమ్ తోటి బై డిఫాల్ట్ గా మనకి డేటాబేస్ లో ఒక GDB అనేది క్రియేట్ అవుతుంది, బ్లాంక్ GDB అనేది. సో దీంట్లో ఏమీ లేదు. సో దీంట్లో ఆర్క్ ప్రోలో ఏంటంటే బై డిఫాల్ట్ గా GDB క్రియేట్ అవుతుంది. షేప్ ఫైల్స్ అలా కాకుండా డైరెక్ట్ గా మనము GDB క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మనకి ప్రాజెక్ట్ లో మనం ఒకవేళ వేరే నేమ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ, సో ఆ నేమ్ ప్రకారంగానే మనకి ఇక్కడ డేటాబేస్ లో GDB అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఓన్లీ బ్లాంక్ GDBనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మన దీంట్లో ఫీచర్ క్లాస్ యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసి న్యూ లో ఫీచర్ క్లాస్ అని యాడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ నేమ్ ఏంటంటే నేను test_line అని ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడ మనకి లైన్ ఫీచర్, సో బై డిఫాల్ట్ వదిలేసేయండి. నెక్స్ట్ ఒకవేళ మనం ఏమైనా ఫీల్డ్స్ ఉంటే, మన డేటా మోడల్ ప్రకారంగా ఫీల్డ్స్ ఉంటే మనం ఇక్కడే మనం ఫీల్డ్స్ యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టెస్ట్ అని ఇస్తాను. డేటా టైప్ ఏంటిది, ఇక్కడ టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనకి దాని లెంగ్త్ వచ్చి బై డిఫాల్ట్ గా 255 వచ్చింది. అవసరం లేదు అనుకుంటే మనకి మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇక్కడ మార్చుకోవడం. ఓకే. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ టు యాడ్ న్యూ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఒక నెంబర్ ఫీల్డ్ యాడ్ చేద్దాం, నెంబర్. సో ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి, డబుల్ అని పెట్టండి. సో డిఫాల్ట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 అని. ఓకే. సో నెక్స్ట్ అనగానే బై డిఫాల్ట్ గా మనకి మన స్పెషల్ రిఫరెన్స్ చూపిస్తుంది. సో చూసుకున్నాం ఇక్కడ. ఓకే. మనకి WGS 84 లో ఇక్కడ ప్రొడక్షన్ సిస్టమ్ సెట్ అయి ఉంది. తర్వాత నెక్స్ట్ ఇది మన టాలరెన్స్ ఉంటుంది. ఓకే. Z టాలరెన్స్ ఎంత అనేది సో డిఫాల్ట్ గా వదిలేసేయండి. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇక్కడ మనకి టెస్ట్ లైన్ అనేది ఒకటి లైన్ ఫీచర్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఒక పాలిగన్ లేయర్, పాయింట్ లేయర్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. సారీ, రైట్ క్లిక్, న్యూ ఫీచర్ క్లాస్. సో ఇక్కడ మళ్ళీ test_point. ఓకే. ఇక్కడ పాయింట్ అని సెలెక్ట్ చేసాం, డిఫాల్ట్ గా వదిలేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే కావాలంటే మన రిక్వైర్మెంట్ ని బట్టి యాడ్ చేసుకో. నెక్స్ట్
తర్వాత సేమ్ 1984 WGS 1984 స్పెషల్ రిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అండ్ ఫినిష్ డిఫాల్ట్ గా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి న్యూ ఫీచర్ డేటా టెస్ట్ అండర్స్కోర్ పాలీ అంటున్నాను. ఇక్కడ మనం పాలిగాన్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్. సో ఓకే, ఇది మన రిక్వైర్మెంట్ బట్టి మన ఫీల్డ్స్. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఇవి ఏంటంటే ఆల్రెడీ మనం ఈ లైన్ లేయర్ లో మనం డీటెయిల్ డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. ఓకే, బట్ ప్రాసెస్ ఈజ్ సేమ్. సో ఇక్కడ మనకి ఇప్పుడు పాయింట్, లైన్ అండ్ పాలిగాన్ 3 లేయర్లు అయితే మనకి ఫామ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇది ఇంకా అవసరం లేదు, క్లోజ్ చేద్దాం టెంపరీగా. సో ఒక్కసారి ఎడిట్ లోకి వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైన్ లేయర్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది బై డిఫాల్ట్ గా మనకి మ్యాప్ లో ఉన్న బేస్ మ్యాప్, వన్ ఆఫ్ ది బేస్. ఠీకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి నేను ఎడిట్ లోకి వచ్చి ముందు స్నాపింగ్ సెట్ చేసుకుందాం. స్నాపింగ్ ఇది బై డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. స్నాపింగ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మనకి మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ ఇవన్నీ మనం యాక్టివేట్ చేసుకోవడం. బై డిఫాల్ట్ గా ఎండ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఇవన్నీ మనకి యాక్టివేట్ లో ఉంటాయి. సో స్నాపింగ్ సెట్టింగ్స్ మనకి మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఏమన్నా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను క్రియేట్ అంట. సో ఇప్పుడు నేను లైన్ లేయర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ లైన్ లేయర్ లో ఇక్కడ మనకి ఇవన్నీ టైప్ ఆఫ్ లైన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ ఫీచర్, ఇక్కడ వచ్చేసి రైట్ యాంగిల్ లైన్. ఓకే, ఇదేమో స్ప్లిట్ లైన్. స్ప్లిట్ లైన్ అంటే ఇది మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి రేడియల్ లైన్స్. ఓకే, ఇదేమో 2 పాయింట్ లైన్స్, ఇదేమో ఫ్రీ హ్యాండ్, తర్వాత ఇదేమో ట్రేస్. ఓకే, ఇక్కడ కూడా మనకి దానికి సంబంధించిన టూల్స్ ఉంటాయి, లైన్ సంబంధించిన టూల్స్ ఉంటాయి. మనం పాయింట్ సెలెక్ట్ చేసుకోగానే పాయింట్ కి సంబంధించిన టూల్స్ యాక్టివేట్ అవుతాయి. చూడండి, సేమ్ యాజ్ ఇట్ గా ఇక్కడ కూడా. అలాగే పాలిగాన్ సెలెక్ట్ చేసినప్పుడు మన పాలిగాన్ కి సంబంధించిన టూల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. సో ఫస్ట్ మనం లైన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి లైన్ తీసుకుందాం. సో ఫస్ట్ నేను మామూలుగా మనకి లైన్ గీస్తున్నాను. 1 పాయింట్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ గా మన పాయింట్ మీద పెట్టాను కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చింది. సో ఇది మామూలుగా లైన్. ఓకే, సో ఇది ఏంటంటే రైట్ యాంగిల్ లైన్. ఇది మనకి యూజువల్ గా బిల్డింగ్ ఫుట్ ప్రింట్స్ గీసేటప్పుడు మనకి బాగా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యాంగిల్లో మొత్తం ఈ పాలిగాన్ అంతా కూడా ఇదే యాంగిల్లో మనం డ్రా చేయాలి. సో మనం చూడండి, 2 పాయింట్లు ఇచ్చిన తర్వాత మనకి కంప్లీట్ గా ఈ లైన్ చూసారా ఎలాగా వస్తుందో, స్ట్రైట్ గా అదే యాంగిల్లో వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసాం. నెక్స్ట్ ఈ లైన్. జనరల్ గా ఇవి మనకి బిల్డింగ్స్ డిజిటైజ్ చేసినప్పుడు, పార్సల్ డిజిటైజ్ చేసినప్పుడు ఈ టూల్స్ ఎక్కువగా వాడతాం. సో పర్ఫెక్ట్ గా ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ మీద, స్టార్టింగ్ పాయింట్ మీద మనం పెట్టేస్తాం. సో క్లిక్ అయ్యింది. సో ఇది లైన్ అనేది క్లోజ్ కాలేదు. ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది. మనం సరిగ్గా మనం పాయింట్ మీద ప్రాపర్ స్నాపింగ్ చేయలేదు కాబట్టి అది క్లిక్ అది మనకి క్లోజ్ అవ్వలేదు. ఇది మళ్ళీ క్లోజ్ చేద్దాం. తర్వాత మనకి రేట్ స్ప్లిట్. సో స్ప్లిట్ లైన్ అనే ఫంక్షనాలిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫంక్షనాలిటీ. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లైన్ ఉంది. సో ఈ లైన్ లో మనకి ఇక్కడ స్ప్లిట్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఈ కార్నర్ మీద ఈ లైన్ అనేది స్ప్లిట్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం స్టార్టింగ్ లైన్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ లైన్ పెట్టాం, మనం ఇంటర్సెక్షన్ తీసుకున్నాం, ఎండ్ పాయింట్. సో క్లిక్ చేసి సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఒక లైన్ క్రియేట్ అవుతుంది మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. ఇక్కడ మనకి ఈ లైన్ ఇంతకుముందు కంటిన్యూస్ లైన్ ఉండే కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టి స్ప్లిట్ చేసాం. సో ఇది ఇక్కడ 2 ఫంక్షన్స్ అనేది మనకి ఎట్ ఏ టైం అనేది యాక్టివేట్ ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. సో లైన్ అనేది క్రియేట్ అయ్యింది, ప్లస్ మనకు కావాల్సిన చోట ఇది లైన్ అనేది స్ప్లిట్ కూడా జరిగింది. సో ఈ స్ప్లిట్ ఫీచర్. తర్వాత వచ్చేసి రేడియల్స్. సో ఈ రేడియల్ లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పెట్టాం, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ ని ఈ బిల్డింగ్ డిస్ప్లే చేస్తున్నాం, ఇది డిస్ప్లే చేస్తున్నాం ఇలా. సో ఫస్ట్ ఫేజ్ ఆర్ఏపీ డిఆర్పి ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఈ ఫీచర్ బాగా తెలుసు. అప్పట్లో ఇలాగా లైన్స్ డిస్ప్లే చేయడం కోసం ప్రోగ్రామింగ్ చేసుకునే వాళ్ళు. సో ఇవన్నీ లైన్స్ అనమాట. సో ఇది ఓన్లీ టెంపరరీ లైన్స్ మాత్రమే కాదు, మనకి దానికి అట్రిబ్యూట్ డేటా కూడా మనకి
యాడ్ చేసుకోవడానికి ఐ మీన్ ఇది రికార్డ్స్ కూడా యాడ్ అవుతాయి. సో మనం మొత్తం 16 లైన్స్ గీస్తాం అన్నట్టు అలాగే. ఓకే, ఇలాగా మనకి ఇది బాగా పనికి వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ 2 పాయింట్ లైన్ క్రియేట్స్ ఎ ఫినిష్ 2 పాయింట్ పాలీలైన్ ఫీచర్స్. సో ఇందాక మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి క్రియేట్ కాలేదు, ఐ మీన్ ఇక్కడ మనకి యాడ్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది తీసుకున్నాం ఇక్కడ 2 పాయింట్ లైన్. సో ఈ పాయింట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసాం, ఈ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది లైన్ అనేది క్రియేట్ అయింది, ప్లస్ లైన్ అనేది కంటిన్యూటీ లేదు. సో ఇది 2 పాయింట్స్ ని మనకి క్రియేట్ చేయడానికి మాత్రమే యాడ్ చేసి మనకి లైన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలాగా చూసారా, డబుల్ క్లిక్ చేస్తే మనకి లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇలాగ యూజ్ చేస్తాం. సో ఇప్పుడేమో ఇది ఫ్రీ హ్యాండ్. సో ఫ్రీ హ్యాండ్ జస్ట్ క్లిక్ చేయడము, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగ మన మౌస్ ని ఇలాగ మనం కావాల్సినట్టుగా మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనము తీసుకెళ్ళడమే. సో మళ్ళీ డిజిటైజేషన్ చేసినట్టుగా మనకి లెఫ్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మనకి ఇది జనరల్ గా కాంటూర్ గీసినప్పుడు ఇది బాగా పనికి వస్తుంది అన్నమాట. ఓకే రైట్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ ట్రేస్. సో ఈ ట్రేస్ ఏంటంటే సో ఇక్కడ ఇప్పుడు మనకి లైన్ ఫీచర్ పైన మనము పర్ఫెక్ట్ గా ఒక లైన్ ని ఫాలో అవుతూ మనం ఇంకో లైన్ దానిపైన ఎగ్జాక్ట్ లైన్ గీయాలంటే మనకి ఈ ట్రేస్ ఫీచర్ అనేది పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రేస్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఇంకో లైన్ గీద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు క్లిక్ చేశాను, ఇంకో క్లిక్ తీసుకున్నాను, జస్ట్ చూసారా పైన డాటెడ్ లైన్ గమనించాలి. సో మనకి పర్ఫెక్ట్ గా ఆ లైన్ పైన ఇంకొక లైన్ అనేది డిజిటైజ్ అవుతుంది. నేను క్లిక్ కూడా చేయట్లేదు, జస్ట్ ఒకసారి ఈ లైన్ ని మనము ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని మనము ట్రేస్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, అంత అయిన తర్వాత డబుల్ క్లిక్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి సేమ్ లైన్ అనేది క్రియేట్ అయ్యింది చూసారా. సో ఇలా ఈ విధంగా మనం ట్రేస్ ఫంక్షనాలిటీని యూజ్ చేస్తాం. ఇప్పుడు పాయింట్ లేయర్స్ క్రియేట్ చేద్దాం, పాయింట్స్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనము ఏ లేయర్ మీద అయితే వర్క్ చేస్తున్నామో ఆ లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనము పాయింట్ లేయర్ కాబట్టి పాయింట్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ కూడా సో ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ మనకి పాయింట్ క్రియేషన్ ఆఫ్ పాయింట్, సింపుల్గా మనకి పాయింట్ ఇది క్లిక్ చేసుకున్నా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకి కావాల్సిన చోట మనకి ఇలాగ పాయింట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే, ఇలాగా. సెకండ్ది పాయింట్ ఎట్ ఎండ్ ఆఫ్ లైన్, పాయింట్ ఎట్ ఎండ్ ఆఫ్ లైన్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ పాయింట్ లైన్ ఎండ్కి మనకి పాయింట్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ది ఏంటంటే ఇది పాయింట్ ఎట్ ఎండ్ ఆఫ్ లైన్, అంటే క్రియేట్ ఏ పాయింట్ ఫీచర్ యూజింగ్ ఏ టెంపరరీ లైన్ యాజ్ యాన్ ఆఫ్సెట్. సో మనకి కావలసిన చోట ఒక లైన్ రిఫరెన్స్ తీసుకొని అది ఎండ్ పాయింట్కి మనకి పాయింట్ క్రియేట్ చేస్తుంది. సో ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనము పాయింట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ నాకు ఈ లైన్కి రిఫరెన్స్, ఈ లైన్తో పాటు మనకి రిఫరెన్స్ తీసుకుంటూ ఇక్కడ పెట్టి మనం ఆడ పాయింట్ క్రియేట్ చేస్తాం. అలాగా పాయింట్ క్రియేట్ అవుతుంది. సో దీనికి ఖచ్చితంగా ఏంటిదంటే రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే, అలాగా. సో ఈ పాయింట్ తీసుకుని ఈ పాయింట్ రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ పాయింట్ పెట్టాం అలాగా. ఓకే,
సో ఇంకోటి ఏంటిది ఇక్కడ క్రియేట్ పాయింట్స్ అలాంగ్ లైన్. ఇక్కడ ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటిదంటే క్రియేట్ పాయింట్స్ అలాంగ్ లైన్, క్రియేట్ పాయింట్ ఫీచర్స్ అలాంగ్ లైన్. సో మనకి లైన్కి ఎగనెస్ట్గా మనకి లైన్స్ అనేది పాయింట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది క్లిక్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ లైన్ అని అంటుంది. సో ఈ లైన్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏమడుగుతుందంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్ కాకరా మనకి పాయింట్ కావాలా, లేకపోతే ఎండ్ దగ్గర మనకి పాయింట్ కావాలా అని అడుగుతుంది. ఓకే, సో మనకి ఎన్ని పాయింట్స్ కావాలన్నది కూడా ఇక్కడ అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఫీట్స్లోను, మీటర్స్లోను, తర్వాత ఈ కిలోమీటర్స్, రేడియస్, యాడ్స్, వీడియోస్, ఫీట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మనము చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఎండ్ పాయింట్ అని అన్నామో అని అనుకో, ఓకే, సో ఎన్ని పాయింట్లు కావాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ అన్నాం, క్రియేట్ అన్నది ఇక్కడ. సో మనకి ఎండ్ పాయింట్ దగ్గర నుంచి మనకి అది తీసుకొని ఈక్వల్గా మనకి 10 పాయింట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. చూసారా ఇక్కడ మనకి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ చూద్దాం. ఈ లైన్ తీసుకున్నాం, ఎట్ స్టార్ట్ లైన్ అన్నాం, సారీ ఇంతకుముందు మన ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ స్టార్ట్ లైన్ నుంచి తీసుకుంటుంది. అంటే ఇది ఈ డైరెక్షన్ ఇటు చూపిస్తుంది కదా. సో అంటే ఇక్కడ దీనికి స్టార్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, ఇది ఎండ్ పాయింట్. ఓకే, సో మనకి ఇక్కడ ఫీట్స్లో పెట్టాను, ఎట్ స్టార్ట్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది పాయింట్. సో ఎన్ని పాయింట్లు కావాలి, 5 పాయింట్స్ పెడతాను ఈసారి. ఓకే, క్రియేట్. సో ఈ పాయింట్ నుంచి 1 2 3 4 5 6 పాయింట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఎండ్ ఆఫ్ లైన్ అంటాం. సో ఇక్కడ ఎండ్ పాయింట్ నుంచి తీసుకుందాం. సో మళ్ళీ సేమ్ మనం ఇక్కడ 6 అందాం, క్రియేట్. సో ఈ పాయింట్ నుంచి ఇప్పుడు అది ఏం చేసింది, మనకి పాయింట్స్ అనేది క్రియేట్ చేసింది. ఈ పాయింట్ నుంచి మనకి 6 పాయింట్స్ క్రియేట్ చేసింది. అంటే ఇది ఎండ్ పాయింట్లో కూడా ఒక పాయింట్ క్రియేట్ చేసి 1 2 3 4 5 6 పాయింట్ క్రియేట్ చేసింది. ఇందాక కూడా మనం 5 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇది ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది 5 పాయింట్స్ క్రియేట్ చేసింది. ఈ పాయింట్ నుంచి 1 2 3 4 5 అలాగా. సో అలా మనము పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి పాయింట్ ఫ్రమ్ డిఎం, ఎలివేషన్ పాయింట్ ఫ్రమ్ డెమ్, అండ్ ఇంకోటి ఎలివేషన్ పాయింట్ ఫ్రమ్ కాంటూర్ అని ఉంది. సో ఇవి మనకి కాంటూర్ డేటా చేసినప్పుడు మనం ఈ 2 పాయింట్స్ని మనము అబ్జర్వ్ చేద్దాము. ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది టెస్టింగ్ డేటా కాబట్టి ప్రస్తుతానికి మనం దాని మీద కాంటూర్ లేయర్స్ మన దగ్గర లేవు కాబట్టి ఇవి మనం చూపించలేము ప్రజెంట్. ఇన్ ఫ్యూచర్ మనం కాంటూర్ లేయర్ మీద వర్క్ చేసినప్పుడు దాని మీద డెమ్ పాయింట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో, ఆ తర్వాత మన ఎలివేషన్ పాయింట్ ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేది దాంట్లో చూపిస్తుంది. ఎందుకంటే వీటికి కావాల్సిన లేయర్స్ తర్వాత ఫీల్డ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు అది లేదు కాబట్టి నేను అది చూపించలేను ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్, సో పాయింట్ లేయర్ ఎలా క్రియేట్ చేయడం అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పాలిగన్ లేయర్. సో పాలిగన్ లేయర్స్లో కూడా ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ పాలిగన్ ఫీచర్స్, టైప్స్ ఆఫ్ పాలిగన్ లేయర్ క్రియేషన్స్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఫస్ట్ మనం మామూలుగా ఎలా క్రియేట్ చేస్తామో అది చూద్దాం. సో ఇది మనం జనరల్గా మామూలుగా క్రియేట్ చేస్తున్నట్టుగా పాలిగన్ లేయర్ అంటే డిజిటైజేషన్ చేసుకుంటూ మనకి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, రైట్, ఇది మామూలుగా. సో తర్వాత ఏంటిది, ఇది ఆటో కంప్లీట్ పాలిగన్ అంటే దీనికి ఖచ్చితంగా రిఫరెన్స్ ఉండాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉంది. సో నేను ఇక్కడ మామూలుగా మనం ఇక్కడ ఈ పాయింట్ క్లోజ్ చేసి, జనరల్గా పాలిగన్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఎండ్ చేస్తేనే మనకి పాలిగన్ క్లోజ్ అవుతుంది. కానీ మనం ఈ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనం ఈ లైన్ రిఫరెన్స్ ఇచ్చి మనం దీంతో క్లోజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పాలిగన్ అనేది క్లోజ్ అవుతుంది. చూడండి, సో మనం లైన్ స్టార్ట్ చేసింది ఇక్కడ, బట్ ఎండ్ చేసింది ఇక్కడ, బట్ పాలిగన్ అనేది ఈ లైన్కి రిఫరెన్స్ తీసుకొని మనకి పాలిగన్ క్లోజ్ చేసింది అలాగే. సో ఇది మళ్ళీ సేమ్ రైట్ యాంగిల్ పాలిగన్. సో మనకి రైట్ యాంగిల్ పాలిగన్ ఇది మనకి జనరల్గా బిల్డింగ్ ఫుట్ ప్రింట్స్ గీసేటప్పుడు బాగా పనికి వస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా యాంగిల్లో డ్రా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ యాంగిల్లోనే మనకి మొత్తం పాలిగన్ అంతా డిజిటైజ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటిది, సర్కిల్. జస్ట్
ఇది 3 పాయింట్ సర్కిల్, 1 2 పాయింట్ సర్కిల్, సారీ జస్ట్ మనకి పాయింట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రెక్టాంగిల్, ఇది పర్ఫెక్ట్గా రెక్టాంగిల్. ఇక్కడ మళ్ళీ మనకి ఎలిప్స్, ఓకే. తర్వాత ఇదేమో ఫ్రీ హ్యాండ్, జస్ట్ ఇలాగా మనము కంటిన్యూస్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మౌస్ మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేసాము, ఇలాగా డబుల్ క్లిక్ కొట్టి క్లోజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఆటో కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ పాలిగన్, సారీ సో దీనికి కూడా రిఫరెన్స్ ఇస్తే ఈ రిఫరెన్స్ని బేస్ చేసుకుని మనకి పాలిగన్ అనేది క్లోజ్ చేస్తుంది. సో ఇది ఇందులో కూడా మనకి ట్రేస్ ఫంక్షనాలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ట్రేస్ ఫంక్షనల్ ఉంటుంది. సో సేమ్ మనం లైన్కి ఎలా చేసామో మనము ఇలాగా మనము పాలిగన్ పైనుంచి మనం ఇలాగా జస్ట్ మౌస్ కర్సర్ మనం మూవ్ చేస్తే సరిపోతుంది, మనకు అలాగా పాలిగన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి మనకి సేమ్ పాలిగన్. సో ఇది జనరల్గా ట్రేస్ ఫంక్షనాలిటీ అనేది చాలా యూస్ఫుల్ ఫంక్షన్ మనకి. సో ఈ విధంగా మనము లైన్, పాయింట్, పాలిగన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ ఈ ఎపిసోడ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం కవర్ చేశాను, కొన్ని కవర్ చేయలేదు బికాజ్ మన దగ్గర వాటికి సంబంధించిన డేటా ఉంటే మనము వాటిని క్రియేట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా మనం ఇన్ ఫ్యూచర్లో వచ్చే క్లాసెస్లో ఆ మిగతా ఫీచర్స్ని కూడా ఎలాగా యూజ్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తాను. బట్ బేసికల్గా మనం డే టు డే యూజ్ చేసే ఫంక్షనాలిటీస్లో ఇవి సఫిషియెంట్ ఫంక్షనాలిటీస్, ఇవి మోర్ దెన్ ఇనఫ్ ఫంక్షనాలిటీస్ మనం యూజ్ చేస్తున్నాం. ఇదంతా మనం డిజిటైజేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అంటే కానీ మనకి ఈ డేటా అనేది సేవ్ కాదు. హోప్ ఈ ఎపిసోడ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా సూచనలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాతనే నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. కొంచెం తడబాటు, కొంచెం పొరపాట్లు అక్కడక్కడ నాకే తెలుస్తున్నాయి, క్షమించాలని కోరుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో నేను రెక్టిఫై చేసుకుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్స్ మీరు ఇచ్చే లైక్స్ తోటి మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలని ఇది ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.